రెస్పెక్టెడ్ మేడం, రెస్పెక్టెడ్ సార్, నా పేరు మౌలిక. నేను మేబ గ్రామం నుంచి వచ్చాను. నాకు ఏకలవ్య ఫౌండేషన్ అంటే కూడా తెలీదు. స్టార్టింగ్లో ఏంటంటే నాది డిగ్రీ 23లోనే అయిపోయాయి, 2023లో అయింది. అయితే ఇంకా 2 years అదే డిగ్రీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను బీఈడీ చేద్దాం అనుకుని కొంచెం మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఇంకా అంటే నాకు మా ఊర్లో అదే భాష వాలంటీర్స్ ఉంటారు కదా, దానికి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంటే నాకు తెలియదు అనమాట. నన్ను కూడా చెప్పారు, సజెస్ట్ చేశారు మా బాబాయ్. అతను నాంది ఫౌండేషన్లో పనిచేస్తున్నారు ఇప్పుడు. చేశారు, చెప్తేమో నాది గ్రాడ్యుయేషన్ ఓన్లీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, బీఈడీ కాదు, ఓన్లీ నాది గ్రాడ్యుయేషన్ అనేసి చెప్పారు. నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాది డిగ్రీ బీఈడీ లేకపోతే డైట్ ఇంకా పీజీ చేసి ఉండాలి అని చెప్పారు. నాది ఇంకా డిగ్రీ కదా అనేసి సైలెంట్గా ఉన్నా. తర్వాత ఏమో నాకు తెలిసిన మా ఊర్లో ఒక ఉన్నారులే అని వచ్చి నాకు చెప్పారు. చిన్న పిల్లలకి ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఎగ్జామ్ పెడుతున్నారు, అందులో క్వాలిఫై అయితే సెలెక్ట్ చేస్తారు, ఊర్లోనే చెప్పుకుంటారు చిన్నపిల్లలకి అని అన్నారు. అంటే సరేలే నాకు టీచింగ్ ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎలాగో నా బీఈడీ కోర్స్ చేయలేదు, దీని ద్వారా అయినా నేను నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి వచ్చాను. ఇంకా నేను స్కూల్కి వెళ్తే నన్ను ఒక టీచర్ లానే వాళ్ళు అనుకొని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా బాగా నేర్చుకొని వాళ్ళకి ఒక మంచి ట్యూటర్గా నేను చెప్తాను సార్. అంతే సార్. థ్యాంక్ యూ అలా.